దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 2 భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ప్రపంచ దేశాలను భారత్ తమ వైపు చూపు తిప్పుకునేలా చేసింది. వారం రోజుల వ్యవధిలోనే ఐరోపా సమాఖ్య, అమెరికాతో భారత్ 2 కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ప్రకటించింది. అమెరికా, ఈయూతో భారత్ వాణిజ్య ఒప్పందాలు ఆ దేశాలతో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను దూరం చేసే అవకాశముంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై భారీగా టారిఫ్లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరం మార్చి భారత్పై విధించిన సుంకాలను 50 నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సుంకాల తగ్గింపుతో పలు రంగాలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా గతంలో విధించిన ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమలు ఇప్పుడు పుంజుకోనున్నాయి. అగ్రరాజ్యం సుంకాల వల్ల గతంలో ఉక్కు రంగం ఎగుమతులు 40% పడిపోయాయి. తాజా ఒప్పందంతో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి దిగ్గజ సంస్థలు సుమారు $2 బిలియన్ మేర ఖర్చులను ఆదా చేసుకునే అవకాశముంది. ఇది కంపెనీల ఆదాయాన్ని, లాభాలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా ఒప్పందంతో భారతీయ జనరిక్ ఔషధాలకు డిమాండ్ ఏర్పడనుంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఔషధాలు పెరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఔషధాల విలువ $10 బిలియన్ల పెరగవచ్చని అంచనా. అటు ట్రంప్ ప్రతీకార సుంకాలతో కుదేలైన ఆక్వా రంగం తాజా ఒప్పందంతో తిరిగి పూర్వ వైభవాన్ని సాధించే అవకాశం ఉంది. సుంకాల ప్రభావంతో ప్రస్తుతం అమెరికాకు ఎగుమతవుతున్న భారత సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్ విలువ సుమారు $850 మిలియన్ ఉంది. ప్రస్తుత ఒప్పందంతో వీటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది.